రాయలసీమ అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత, పౌర సమాజం అవగాహన, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం నంద్యాలలో సమావేశం నిర్వహించారు. లాయర్ కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయలసీమలోని 8 జిల్లాల నుండి ప్రజా సంఘాల నాయకులు, రైతు ప్రతినిధులు, మేధావులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బొజ్జ దశరథ రామిరెడ్డి రాయలసీమ అభివృద్ధి, పాలకుల బాధ్యత, పౌర సమాజం అవగాహన అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజా సంఘాల ప్రతినిధులకు, నంద్యాల పుర ప్రముఖులకు, రైతులకు అవగాహన కలగజేశారు. ఇందులో ముఖ్యంగా శ్రీశైలం రిజర్వాయర్లో వరద మొదలై 60 రోజులు అయినప్పటికీ, శ్రీశైలం నిండు కుండలాగా 50 రోజుల నుండి ఉన్నప్పటికీ రాయలసీమలో రిజర్వాయర్లన్నీ వెలవెలబోతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ నిండు కుండలా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు నుండి రోజు 4 టీఎంసీలు పొందే అవకాశం ఉంది. దీని ద్వారా ఈ 50 రోజుల కాలంలో 200 టీఎంసీల నీటిని పొంది ఉండాలి. అదేవిధంగా మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా 4 రోజులకు 1 టీఎంసీ లాగా ఈ 50 రోజుల్లో సుమారు 12 టీఎంసీల నీటిని పొంది ఉండాలి. మొత్తంగా ఈ 2 మార్గాల ద్వారా సుమారు 210 టీఎంసీల నీటిని పొంది ఉండాలి. కానీ రాయలసీమ రిజర్వాయర్లు నిర్వహణ లోపంతో, ప్రధాన కాలువల లోపంతో కేవలం 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేసుకోగలిగింది. సుదీర్ఘకాలం వరద ఉన్నప్పుడు కూడా నీటిని తీసుకునే మార్గాలు ఉన్నప్పటికీ ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల రాయలసీమ సాగునీటి రంగం అనుభవిస్తున్న దుస్థితిని దశరథ రామిరెడ్డి వివరించారు. సమావేశానికి రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాల నుండి ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూర్తి చేయాలి, నిర్వహణ సక్రమంగా చేయాలి, సిద్ధేశ్వరం వరకు గుండెల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి అని చెప్పి ఒక డిమాండ్ పెడుతూ, అదేవిధంగా హెచ్ఎల్సి ప్యారలల్ కెనాల్ కూడా ఎగువ సమాంతర కాలంలో నిర్మాణం కూడా చేపట్టాలి, వేదవతి మీద ఎత్తిపోతల పథకం చేపట్టాలని చెబుతూ, ఇంత గత ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక నిర్మాణాలు, కర్నూలులో పెట్టిన కార్యాలయాలన్నీ కూడా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, మానవ హక్కుల వేదిక, అదేవిధంగా మిగతా కార్యక్రమాలు, ఉర్దూ యూనివర్సిటీ, ఇవన్నింటినీ కూడా వీటిని ఇక్కడనే కొనసాగిస్తూ, మీరు ఎలక్షన్లో ప్రామిస్ చేసిన కేఆర్ఎంబీ కార్యాలయాన్ని, అదేవిధంగా హైకోర్టును కూడా ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి డిమాండ్ ఉంచుతూ ప్రభుత్వం ముందు ఒక సూచన ఉంచుతున్నాం. ఈ రోజు అక్కడ ప్రభుత్వంలో జరిగే నిర్ణయాలు, ప్రత్యేకంగా జూన్ 18, 19, 2015లో జరిగిన నిర్ణయాలు రాష్ట్రానికి విఘాతం కలిగేలాగే ఉన్నాయి. సముద్రంలోకి పారబోస్తూ, నిలబెట్టుకోలేని కృష్ణా డెల్టా హక్కున్న నీటిని సముద్రంలోకి పారబోస్తూ, ఆ నీటికి బదులుగా రాయలసీమ నీటిలో, నాగార్జున సాగర్ నీటిలో తీసుకుంటున్న చేసిన విధానాలు సరిగా లేవు. ఇది ముఖ్యమంత్రి గారు కూడా తెలియదని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర సమగ్రత